నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గాజా స్ట్రిప్ నెలకొన్న మానవతా సంక్షోభం ఇప్పుడు మరింత తీవ్రమైంది. బాంబు దాడులు, డిస్ప్లేస్మెంట్ నుంచి బతికి బయటపడిన వేలాది కుటుంబాలు ఇప్పుడు ప్రకృతి ప్రకోపం కారణంగా కొత్త ముప్పును ఎదుర్కొంటున్నారు. స్ట్రామ్ బోన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు నిరాశ్రయులు ఆశ్రయం పొందుతున్న టెంట్లను, మార్క్ షిఫ్ట్ నిర్మాణాలను ముంచెత్తాయి. ఈ వరదల్లో ఒక పసిపాప మరణించడం ఈ విషాదానికి నిదర్శనం. ఆహారం, బట్టలు లేక అల్లాడుతున్న ఈ కుటుంబాల దీనస్థితి ఎలా ఉంది? ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఎవరు ఎందుకు ముందుకు రావడం లేదు? చూద్దాం. పశ్చిమాసియాలోని గాజా స్ట్రిప్ లో పరిస్థితి హృదయ విదారకంగా మారింది. ఇజ్రాయెల్ దాడుల నుంచి తప్పించుకున్న వేలాది కుటుంబాలు ఇప్పుడు వాతావరణ ప్రకోపానికి బలవుతున్నారు. స్ట్రోమ్ బోన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలు గాజా అంతటా వందలాది టెంట్లను ముంచెత్తాయి. యుద్ధం వల్ల ఇళ్లను కోల్పోయిన ఈ ప్రజలు తీవ్రమైన వాతావరణాన్ని తట్టుకుని తాత్కాలిక టెంట్లు, మార్క్ షిఫ్ట్ నిర్మాణాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ వరదలు వారి జీవన పరిస్థితులను మరింత దిగజార్చాయి. స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ భయంకరమైన వాతావరణానికి తట్టుకోలేక ఒక పసిపాప మరణించడం ఈ సంక్షోభ తీవ్రతను అర్థం పడుతోంది. ఒక బాధితురాలు కన్నీళ్లు పెట్టుకుంటూ, మా చిన్నారికి 8 ఏళ్లు, తనను తడవకుండా ఆపడానికి నా దగ్గర బట్టలు లేవు. రాత్రంతా నీటిలో తడవడంతో ఉదయం లేచేసరికి చలికి వణికిపోయి నీలం రంగులోకి మారిపోయాడు. ఏం చేయాలో తెలియడం లేదు. మా దగ్గర దుప్పట్లు లేవు. ఆహారం, పడుకోవడానికి షీట్లు కూడా కొరలేని పరిస్థితి అని ఆమె చెప్పిన మాటలు అక్కడ దయనీయ స్థితిని తెలియజేస్తుంది. వర్షం తమ టెంట్లన్నింటినీ ముంచెత్తిందని, ఈ తుఫాను ఇప్పుడే మొదలైందని, ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదని బాధితులు ఆవేదన చెందుతున్నారు. పరిస్థితి విషమించడంతో పౌర రక్షణ సిబ్బందికి రాత్రంతా 2500కు పైగా డిస్ట్రెస్ కాల్స్ వచ్చినా కనీసం ఒక్క కాల్ కు కూడా సమాధానం ఇవ్వలేదని బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికే తీవ్రమైన విధ్వంసం, ఆకలితో అల్లాడుతున్న తమను రక్షించడానికి ఎవరైనా ముందుకు రావాలని, అంతకు మించి విధ్వంసం జరగకుండా కాపాడాలని ఈ నిరాశ్రయులు వేడుకుంటున్నారు. ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇప్పటికీ 20 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి ప్రాథమిక ఆశ్రయాలలో నివసిస్తున్నారు. ఈ వర్షాలు వారి జీవితాలను మరింత దుర్భరం చేశాయి.